గురువుగారు, జాతకాల్లో బాలారిష్టాలు అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి అదో రకంగా ఉండడము, ఏడిపించడం, ఏడుస్తూ ఉండడము, ఇలా రకరకాలుగా ఉంటారు. అంటే ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, అలా అనుకుంటే దిష్టి దోషాలు అంటూ ఉంటాం. కానీ ముఖ్యంగా పిల్లల్లో జాతకాల్లో బాలారిష్టాలు ఉండడం వల్ల అంటారు. అసలు ఈ బాలారిష్టాలు అంటే ఏంటి? ఈ జాతకంలో ఎక్కడెక్కడ గ్రహాలు ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? అంటే బాల అరిష్టాలు అంటే చిన్న పిల్లలకు సంబంధించిన అరిష్టాలు. అంటే ఏంటంటే చిన్నపిల్లలు పుట్టగానే వీళ్ళకు ఇది ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు. చూస్తానికేమో మేము అన్ని చూపించినాము, మంచిగానే ఉంటున్నాడు, పాలు మంచిగానే తాగుతున్నాడు, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఒక బాలరిష్టం. అంటే ఇప్పుడు ఈ నక్షత్రాలను పుట్టిన వాళ్ళకు బాలరిష్టాలు ఉంటాయా, లేకపోతే ఈ లగ్నాల వాళ్ళకు బాలరిష్టాలు ఉంటాయా, లేకపోతే ఈ గ్రహాలు ఇలా ఉన్న వాళ్ళకు బాలరిష్టాలు ఉంటాయి, అలాంటి ఏమి ఉండవమ్మా. నీకు ఎప్పుడు పుట్టినా కూడా ఒక వయసు అనేది ఒక 12 సంవత్సరాల వరకు రావాలి. 12 సంవత్సరాల వరకు కూడా చిన్న పిల్లలకు బాలారిష్టాలు ఉంటాయి. అంటే మనము ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అరిష్టం ఉంటుంది. 1 ఇయర్స్ వరకు ఒక అరిష్టము, 2వ సంవత్సరం ఒక అరిష్టము, 3వ సంవత్సరాలకు అరిష్టం, ఇలాంటి పిల్లలకి ఇట్లా అరిష్టాలు వస్తూనే ఉంటాయి. అంటే అవి ఏంటంటే మనం చుట్టుపక్కల కల్చర్ ఒకటి కావచ్చు. ఇప్పుడు పాతకాలంలో అయితే ఏం చేసామంటే పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి మనం సాంబ్రాణి పొగ వేసేవాళ్ళం, లేకపోతే ఇంకా జిస్టి అని అదని ఇదని ఏదో ఒకటి మనం అప్పుడు చేసేవాళ్ళం. అప్పుడున్న మనకు ఏంటంటే డిపెండెంట్ మనం అప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎక్కువ చూసుకునే వాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడున్న కాలంలో అయితే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కనుమరుగైపోతున్నారు, వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు జాబ్ పర్పస్ మీద, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏమంటే హాస్పిటల్ చుట్టూ తిరగటము, హాస్పిటల్ కడిపోవటం, ఎందుకు ఏడుస్తుందో ఆ ఇంజక్షన్లు ఈ ఇంజక్షన్లు అని, ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ అని ఏదో ఒకటి జరుగుతూనే ఉంటున్నాయి. ఒకటేంటంటే ఏ పిల్లలకైనా సరే అమ్మ 12 ఇయర్స్ వరకు బాలరిష్టాలు కంపల్సరీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇగో ఇట్లా బాలారిష్టం, పిల్లలు ఎందుకు ఏడుస్తారో అర్థం కావట్లేదు, లేకపోతే ఏమైనా దోషాలు ఉన్నాయా, లేకపోతే మేము అక్కడికి వెళ్ళొచ్చినాము ఏమైనా పట్టిందా అనే కొంచెం ఉంటుంది కదా, లేకపోతే ఏమన్నా దయ్యాలు వచ్చినాయా, భూతాలు వచ్చినాయా, లేకపోతే ఇంకా వాళ్ళు చూసి తగిలిందా, లేకపోతే ఏదైనా తొక్కారా అని కూడా మనం మాట్లాడుతాం. అవును, దిష్టి, ఎందుకంటే నలుగురు చూసిపోతే దిష్టి కింద తీసేస్తాం, దిష్టి తగిలింది, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇగో ఇట్లా మీరు ఇది ఇట్లా రాసి ఆ పాప ఎక్కడ పడుకుంటుందో దిండు కింద కానీ పెట్టాలి. ఇట్లా దిండి కింద పెట్టి ఇది సాంబ్రాణి పొగ అనేది వేసేయాలి. ఇలా వేయటం వల్ల ఏంటంటే పిల్లలు ఏడ్చే వాళ్ళు తగ్గుతారు. బాగా పిల్లలు ఏడుస్తుంటారు, ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు, వాళ్ళు దిష్టి తగిలిందా, వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, వాళ్ళు వచ్చి ముద్దాడారు, ఏదో సంథింగ్ ఏదో ఒకటి చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటాయి కదా. ఇట్లా మీరు ఇది వేసుకొని కొంచెం సాంబ్రాణి పొగ ఇంట్లో వేసేసుకొని ఇట్లా వేసుకోవటం వల్ల వాళ్ళకు బాలారిష్టాల నుంచి విముక్తి కలగొచ్చు. లేదు ఇది ఇలాంటి మేము చేయలేము అని అనుకున్న వాళ్ళు ఏంటంటే షష్ఠీదేవి సూత్రం జరుగుతుందమ్మా, నెట్లో కొట్టిన దొరుకుతుంది. అంటే పిల్లలు పెద్ద అయ్యే వరకు కూడా, అంటే ఓన్లీ చిన్న పిల్లలను కాపాడడానికి వచ్చిన అమ్మవారే షష్ఠీదేవి. షష్ఠీదేవి అమ్మవారు అంటే సుబ్రహ్మణ్య స్వామికి 2 భార్యలు, ఆ దేవసేన అనే అమ్మవారు ఉంటారు కదా, ఆ అమ్మవారికి షష్ఠీదేవి అని పేరు. ఆ అమ్మవారిని మీరు తలుచుకుంటే, తలుచుకున్న ఆమె సూత్రం చదువుకున్న, ఆమె సూత్రం ఇట్లా పాప గాని బాబు గాని ఏమన్నా ఒకటి చేయి మీదేసి ఇట్లా చదువుకోవడం వల్ల వాళ్ళకున్న గ్రహ దోషాలు పీడలన్నీ వెళ్ళిపోతాయి. నేను ఒకటి ఉదాహరణ చెప్తాను. ఒకటి ఇక్కడ ఉంటుంది తెలిసిన వాళ్ళు హాస్పిటల్ అండి, తెలిసిన వాళ్ళు వచ్చారు. అసలు ఆల్మోస్ట్ గా 48 అవర్స్ వాళ్ళు టోటల్ గా పాప రాదు ఇక బయటికి అట్లా ఫిక్స్డ్ అయ్యారు. ఏదో చిన్న హోల్ ప్రాబ్లం వచ్చింది, రావట్లేదు ఇక అని అనేసరికి వాళ్ళు చాలా ఇక టెన్షన్ ఎట్లుంటదండి పాప అట్లా ఉండేసరికి నేను ఏం చేశాను, మీరు ఏం బాధపడకండి, మీ జాతకం ప్రకారం పాప కంపల్సరీ బయటకు వస్తుంది, పాపకి ఏమీ కావు, ఈ చిన్న అరిష్టాలు వచ్చిపోతూనే ఉంటాయి, అంటే ఊలు వచ్చేసింది గుండెకు బతకదని చెప్పేస్తున్నారు అని చెప్పేసి నేను వాళ్ళకి వెళ్ళి నేను పోయి చూసి, నీకు ఈ షష్ఠీదేవి సూత్రం చదువుకోండి అమ్మా, ఆ అమ్మాయి బయటకు వచ్చే వరకు చదువుకోండి, మీరు చిన్న మంత్రం అంతే, ఆ మంత్రం వాళ్ళు నిత్యం వచ్చేసారు, వాళ్ళు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా బయటకు వచ్చేసింది. అసలు వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ అలా ఉంటుంది గురుగారు. మీలాంటి వాళ్ళు అలాంటి రెమెడీస్ చెప్తే వాళ్ళకి ఏంటంటే అదొక రకమైన రిలీఫ్ దొరుకుతుంది. అట్లా వాళ్ళు చదువుకొని బయటకు వచ్చి వాళ్ళు ఎంత ఒక్కసారి వచ్చి పెద్ద ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి మీ దయ వల్ల మా పాపకు మంచిగా అయిందండి అదండి అంటే మనమండి ఒకటి అమ్మవారు మనకు ఉన్నారు, మనం పాపను కాపాడుకోవటం, మనం ఊరికి హాస్పిటల్ చుట్టే కాకుండా నువ్వంటే హాస్పిటల్ కాడికి వెళ్ళకుండా ఒక 10 నిమిషాలు మీరు షష్ఠీదేవి సూత్రం చదువుకోండి, ఇలాంటి చేసి ఒక రెమెడీ చేసేసి మీరు ఆ పాప దిండు కింద పెట్టండి, లేకపోతే చేతిలో అనేది కట్టేసి అట్లా పెట్టేసేయండి. అట్లా పెట్టడం వెళ్ళేదంటే ఇలాంటి గ్రహ దోషాలన్నా వెళ్ళిపోతాయి. ఇట్లా పిల్లలు ఏడవటం ఎందుకు ఏడుస్తూ అర్థం కాదు అని అనుకుంటాం కదా, అప్పుడు ఆపేస్తారు. మీరు ఆ మంత్రం చదువుకుంటే చాలు, చాలా సునయనంగా ఉంటుంది.
నిజంగా ఉదయ ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇలాంటి పాపం తెలిసి తెలియక పాపం పిల్లలు ఏడుస్తుంటే తెలియక తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి. చూసారు కదండీ! గురువుగారు బాలారిష్టాల గురించి మనకి ఇవాళ చాలా చక్కగా వివరించారు. మీకు కనుక పిల్లల్లో ఏమైనా దోషాలున్నా, లేదంటే పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టే వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవ్వాలన్న గురువుగారికి ఒక మ్యాట్రిమోనీ కూడా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి. అవసరమైతే కాల్ చేసి తెలుసుకోండి.